సంతానం కోసం పరితపిస్తూ ఉండేది ఆ సుదేహ. వేదాంతి అయినటువంటి భర్త ఆమెతో అన్నాడు ఒకరోజు, ఓసి వెర్రిదానా, ఎవరికెవరు, లోకంలో పిల్లలు గల వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం కదా. పుత్రుడు వలనే ఉత్తమ గతులు కలుగుతాయనేది కళ్ళ. మనం చేసుకున్నటువంటి కర్మలే ఇహలోకంలో సుఖం దుఃఖాలకి, పరలోకంలో ఉత్తమ లోకాలకి కారణమవుతాయి. మానవ సంబంధాలు రుణానుబంధాలే కానీ మరి ఏదీ కాదు. 100 మంది పుత్రులు కన్నటువంటి ఆ గాంధారి ధృతరాష్ట్రుడు చివరికి పరాధీనులై ఒక్క పుత్రుడు కూడా లేకుండా భీముని యొక్క మర్మఘాత వచనాలను సహించలేక అడవికి పోయి అక్కడ దావానలలో చిక్కుని చచ్చిపోయారు. దశరథ మహారాజు అంత్యకాల ఘట్టం నీవు విన్నావు కదా. సంతానం లేక పరితపించి పుత్రకామేష్టి చేసి 4 కొడుకులు కన్నాడు. అంత్యకాలంలో దగ్గర ఒక్క కొడుకు కూడా లేక ఆ యొక్క దుఃఖంతో దిగులుతోటి మరణించాడు. పాండవులకు సంతానం కలిగినా వాళ్ళు అశ్వత్థామ చేతిలో హతులు కాగా చివరికి వాళ్లకు కూడా పుత్రశోకమే మిగిలింది. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక్క నలుసు మిగిలాడు, ఆయనే పరీక్షిత్తు. మూలాల్లోకి వెళ్ళి గనక తరచి చూస్తే మానవ జీవితం ఇసుక పునాది మీద కట్టినటువంటి ఇల్లు లాంటిది. ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదు. నీవు కూడా విద్వాంసురాలివే కదా. రామాయణం మొత్తానికి శ్రీరామచంద్రుడు, మహాభారతం మొత్తానికి భీష్ముడు తప్ప తల్లిదండ్రుల యందు భక్తి ప్రపత్తులు చూపినటువంటి కొడుకులు ఎవరైనా ఉన్నారా చెప్పు. ఇంతకీ ఈశ్వరుడి యొక్క సంకల్పం ఎలా ఉందో అంటూ స్వాంతన వచనాలు పలికి భార్యను ఓదార్చాడు. ఆ దంపతులు సంతానం కోసం చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. అప్పుడు ఒక రోజున సుదేహ ముఖ్యంగా పుత్ర సంతాన కాంక్షను అతిక్రమించలేక భర్తను 2వ పెళ్లికి ప్రోత్సహించింది. దానివల్ల వచ్చే అనర్థాలను సుధర్ముడు ఆమెకు ఎన్నో విధాలుగా చెప్పాడు. కానీ ఆమె చెవికి ఎక్కించుకోరు. భార్య ప్రోత్సాహంతో ఆమెకు స్వయంగా చెల్లెలైనటువంటి గుష్మ అనేటువంటి ఒక కన్యని సుధర్ముడు యథాశాస్త్రీయంగా పెళ్లి చేసుకుని కాపురానికి తెచ్చాడు. ఆమె కూడా శివభక్తి తత్పరురాలే కాబట్టి ఆ ముగ్గురు నిత్యము శివారాధనలో మునిగి తేలుతూ శివుడి యొక్క కథలు చెప్పుకుంటూ నృత్య గీత వినోదాలతో పొద్దుపుచ్చుతూ సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. ప్రతినిత్యము పార్థివలింగార్చన చేసి ఆ నిర్మాల్యాన్ని ఆ గుష్మ సమీపంలో ఉన్న చెరువులో విసర్జిస్తూ వస్తున్నది. ఇలా కొంతకాలం గడిచింది. శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల గుష్మ అంటే 2వ భార్య నెలదప్పింది. ఆమెకు అక్కగారైనటువంటి సుదేహ దాసీదానికంటే కూడా ఎక్కువగా సేవలు చేసింది. క్రమంగా గర్భం పెరిగింది. నెలలు నిండగానే ఒక శుభ ముహూర్తంలో తేజస్శాలి అయినటువంటి ఒక కుమారుడికి అంది గుష్మ. చంద్రోదయానికి పాల సముద్రం ఉప్పొంగినట్లుగా పుత్రుడు పుట్టడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఉప్పొంగిపోయినారు. ఉయ్యాల తొట్టులోని బాలుణ్ణి, వాడి యొక్క బోసి నవ్వులకి ఇంట్లోని వాళ్ళంతా ఇంతింత అనరాని ఆనందాన్ని పొందారు. బాలుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. అతి చంచలమైనటువంటి మనస్సు యొక్క వ్యాపారం కోతి చేష్టల వంటిది కదా. దేని మీదకు దూకుతుందో తెలియదు. ద్వేషం అనేది బుద్ధికి పట్టినటువంటి కుష్ఠరోగం లాంటిది. బాలుడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ పెద్ద భార్య అయినటువంటి సుదేహ యొక్క మనస్సులో ద్వేషం కూడా అధికంగా కావడం మొదలుపెట్టింది. బాలుడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ సుదేహ యొక్క మనస్సులో ద్వేషం కూడా పెరిగింది. అంతవరకు శీతల ప్రసన్నంగా ఉన్నటువంటి ఆమె హృదయం
ద్వేషం అనేటువంటి అగ్నిజ్వాలలతోటి కొలిమి తిత్తిలా మండపోవటం మొదలుపెట్టింది. కాలం గడుస్తున్నది. కుమారుడికి యుక్త వయసు వచ్చింది. అనుకూలతమైనటువంటి ఒక కన్యను తెచ్చి వివాహం చేశారు. నూతన వధూవరులు సుదేహను అన్ని విధాలుగా అత్తగారిలాగా ఆదరిస్తూ వచ్చారు. చూడండి, అయినా ఆమెలో ద్వేషం చల్లార, అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోల. దుష్టులైనటువంటి వాళ్ళకి కార్యాకార్య విచారణ కానీ ఉచితానుచిత వివేకం కానీ ఉండవు కదా. సృష్టిలో తామసగుణ ప్రధానమైనటువంటి దోమలు, నలులు, ఈగలు ఇత్యాదులు సత్వగుణ ప్రధానమైనటువంటి సృష్టిని బాధిస్తాయి కదా. అట్లాగే మానవులలో కూడా తామస గుణాధిక్యత కలిగినటువంటి జీవించే మనుష్యులు సత్వగుణం ఎక్కువగా కలిగినటువంటి తపస్సులను బాధించి తాము ఆనందాన్ని పొందుతారు. అదే పైశాచిక ఆనందం అంట. సుదేహ యొక్క మనస్సులో ద్వేషం రోజు రోజుకి పెరిగింది. అణుచుకోలేకపోయింది. వివేకాన్ని కోల్పోయింది. నేత్రానికి రోగం వచ్చినటువంటి వాడు సూర్యకాంతిని చూచి ఎట్లాగైతే ఓర్వలేడో, రతి మన్మధుల్లాగా ఉన్నటువంటి ఆ నూతన దంపతులను, కొడుకు కోళ్ళు, చెల్లెలు కొడుకే భర్త వల్ల పొందినదే చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ఎంత చెప్పినా వినకుండా భర్తకి రెండవ పెళ్లిని చేసింది. ఆమె చెల్లెల్నే ఇచ్చి చేసింది. చూడండి, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిలాగా ఉన్నటువంటి ఆ గుష్మ యొక్క కుమారుణ్ణి కడతేరిస్తే తనకు మనశ్శాంతి ఉంటుంది అని నిశ్చయించుకుంది. ఒక రాత్రి మాయోపాయం పన్ని ఆ కుర్రవాణ్ణి చంపి శవాన్ని చెరువులో, రోజు పార్థివలింగాలు వేస్తున్నారు కదా, ఆ చెరువులో పడేసి ఏమీ ఎరగని దానిలాగా ఇంటికి వచ్చి నిద్రపోయింది. ఉదయమే ఇంట్లో వాళ్ళు లేచి రక్తసిక్తమై ఉన్నటువంటి ఆ మంచాన్ని చూశారు. కుమారుడు కనిపించకపోయేసరికి అందరూ దుఃఖపడ్డారు. అటువంటి సమయంలో కూడా సుధర్ముడు, గుష్మ, ఆమె కోడలు శివపూజను మానుకోల. యథావిధిగా గుష్మ మధ్యాహ్న పూజ చేసి ఆ శివుడి యొక్క నిర్మాల్యాన్ని విసర్జించడానికి చెరువు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ కుమారుడు అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చి ఆమె యొక్క పాదాలకు నమస్కారం చేశాడు. ఇదే ఆశ్చర్యకరమైంది. వాడు చేసినటువంటి పార్థివలింగ పూజ వృథాపోల. హత్యకు గురైనటువంటి తన కుమారుడు సజీవుడై తిరిగి రావడం చూసి కేవలం భక్తవత్సలుడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహంగా భావించింది. వెంటనే భక్తి పారవస్యంతో ఆమె శరీరం పులకాంకితమైంది. ఆనందాశ్రువులు చెక్కిళ్లపై నుంచి జారి పడుతూ ఉంటే రెండు చేతులు జోడించి శంకరుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేసింది. వెంటనే శంకరుడు ప్రత్యక్షమైనాడు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ గుష్మ, తండ్రి ఈశ్వర, ఈ విషయంలో నా అక్కగారైనటువంటి సుదేహని శిక్షించవద్దు. నన్ను అనుగ్రహించినట్లుగానే నువ్వు ఇక్కడ స్థిరుడవై ఉండి నీ దర్శనానికి వచ్చే భక్తులని కూడా అనుగ్రహిస్తూ ఉండు అని ప్రార్థించింది. ఆనాటి నుండి శంకరుడు ఆ గుష్మ పేరుతోటి కుష్మేశ్వర జ్యోతిర్లింగంగా స్థిరపడి భక్తులకి భోగాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. మేము షిరిడి వెళ్ళినప్పుడు ఈ కుష్మేశ్వర లింగాన్ని చూసాం. అలాగే త్రయంబకేశ్వరుని కూడా చూసాం. ఆ రెండు దగ్గర దగ్గరే. ఇది పరమ పవిత్రమైనటువంటి గాథ. ఓ మునులారా, మీకు ఇంతవరకు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ఆవిర్భావ గాథలని, వాటి యొక్క మాహాత్మ్యాన్ని చెప్పాను. ఇవన్నీ కూడా సర్వ పాపాలు పోగొట్టేవి, పుణ్యప్రదం, భుక్తి ముక్తి రెండు కూడా ఇచ్చేవి అని చెప్తే అప్పుడు సూతుడు, ఓ మహర్షులారా, మీకిప్పుడు
విష్ణుమూర్తికి సుదర్శన చక్రం లభించినటువంటి కథ చెబుతాను వినండి. పూర్వం ఒకానొక సమయంలో రాక్షసులు బలవత్తరులై లోకాలను పీడిస్తూ ధర్మానికి హాని కలిగిస్తూ దేవతలను సైతం నొప్పిస్తూ లోక కంటకులై తిరుగుతూ ఉన్నారు. సుపర్వులు ఆపదల పాలై, సుపర్వులు అంటే దేవతలు, విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆయన కైలాసపతిని ఆరాధించి మీ యొక్క కార్యాన్ని నెరవేరుస్తానని అభయం ఇచ్చాడు. వాళ్ళందరినీ పంపించాడు. ఆ తర్వాత హరి కైలాస సమీపానికి వెళ్ళాడు. అక్కడ అగ్ని ప్రతిష్టాపన చేసి పార్థివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వృషభధ్వజుణ్ణి సేవిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శంభుడి యొక్క అనుగ్రహం లభించడం అన్నంత వరకు నేను వైకుంఠానికి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. శివుడి దర్శనం అయిన తర్వాతే వెళ్ళాలనుకున్నాడు. ఆ విధంగా తపోదీక్షతో మునిగిపోయాడు. కానీ శంకరుడు ప్రసన్నం కాల. విష్ణుమూర్తి ప్రతిరోజు శంకరుణ్ణి సహస్రనామాలతోటి, సహస్ర కమలాలతోటి పూజించడానికి నిశ్చయించుకొని సహస్రనామార్చన మొదలుపెట్టాడు. అంటే 1000 కమలాలు తెచ్చుకునేవాడు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కమలం సమర్పించేవాడు. అప్పుడు ఒక రోజున శంకరుణ్ణి లీలచే పూజాంతమందు ఒక కమలం తక్కువ వచ్చి, శివుడు లీల 999 పూలే ఉన్నాయి, 1000 పువ్వు తగ్గింది. వెంటనే విష్ణుమూర్తి ఆ ఒక్క కమలాన్ని సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఒక్క పువ్వు కూడా దొరకల. అప్పుడు పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి ఆ విష్ణువు తన యొక్క నేత్రాన్ని పెళ్లగించి కమలంగా సమర్పించాడు. ఆయన యొక్క భక్తి విశ్వాసాలకు ముగ్ధుడైపోయినటువంటి శంభుడు ప్రత్యక్షమైనాడు. నీ అభీష్టాన్ని నెరవేరుస్తాను, చెప్పు అన్నాడు. అప్పుడు విష్ణువు, ఓ సదాశివ, నీకు తెలియనిదేముంది? ఈ సర్వ సృష్టి ఒక రంగస్థలం. మేమందరం పాత్రధారులం. అందరినీ ఆడించే సూత్రధారివి నీవు, నటరాజువు నీవే. మా పాత్రాభినయం పూర్తిగానే మేము తప్పుకుంటాం. అంత్యకాలంలో మిగిలేది నువ్వు ఒక్కడివే. అందరి యందు అంతర్యామి స్వరూపంగా ఉంటూ శివుడిగా ఆరాధింపబడుతున్నావు. ఈ జగత్తంతా రాక్షసుల యొక్క శక్తుల వల్ల పీడింపబడుతూ ఉంది. నా ఆయుధాలు వాళ్ళని శిక్షించడానికి తగినటువంటి సామర్థ్యాన్ని కలిగి లేవు. నీవు నాకు లోకపాలకత్వాన్ని ఇచ్చినా ఆయుధ సంపత్తి లేక అసమర్థుడిగా మిగిలిపోయాను. ఇక మీదట మీరే కర్తవ్యాన్ని ఆలోచించండి అన్నాడు. ఇలా దైన్యంగా పలికినటువంటి విష్ణువుని విష్ణుమూర్తి యొక్క నిర్మలమైన అంతఃకరణాన్ని ప్రశంసించి ఆ దేవదేవుడైనటువంటి మహేశ్వరుడు రుద్రతేజో రూపమైనటువంటి సుదర్శన చక్రాన్ని సకల దైత్య దానవ అసుర రాక్షస నిర్మూలన సామర్థ్యం కలిగినటువంటి దాన్ని విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఆ చక్రంతో విష్ణువు అసుర శక్తులను సంహరించాడు. అప్పుడు లోకాలకి శాంతి లభించింది. మునులారా, ఆనాడు విష్ణువు పఠించినటువంటి శివుడి యొక్క సహస్రనామాలను నేను పఠిస్తున్నాను, మీరు కూడా వినండి అన్నాడు. ఇక్కడ ఈ కోటి రుద్ర సంహితలో శివసహస్రనామాలు చెప్పాడు. మంగళస్వరూపుడు, పాపములను హరించేవాడు, అనుగ్రహాన్ని వర్షించేవాడు, దుఃఖాన్ని పారద్రోలేవాడు, అందరినీ పోషించేవాడు, పుష్పాల వంటి నేత్రాలు గలవాడు, కోరికలు గలవారిచే ఆరాధింపబడేవాడు, సదాచార స్వరూపుడు, ప్రాణిహింసకుడు, మంగళప్రదాత, సర్వానికి నియంత, చంద్రుడు శిరోభూషణంగా కలగవాడు, శిరస్సుపై చంద్రవంకను ధరించువాడు, జగత్స్వరూపుడు, జగత్తును పోషించే ఈశ్వరుడు, మూర్తీభవించిన వేదాంత ప్రతిపాద్య తత్వము గలవాడు, కపాల మాలను ధరించువాడు, కంఠమునందు నీలవర్ణము గలవాడు, ఇతర అవయవములందు రక్తవర్ణము గలవాడు, ధ్యానమునకు ఆలంబనమైనటువంటి మూర్తి గలవాడు, దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనివాడు, పార్వతీపతి,
గణములకు అధిపతి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సోమయాజి అనే 8 రూపాలు గలవాడు. జగద్రూపముగా భాషించేవాడు, ధర్మార్థ కామస్వరూపుడు, స్వర్గానికి సాధనమైనవాడు, జ్ఞానముచే పొందదగినవాడు, సర్వోత్కృష్టమైన ప్రజ్ఞ గలవాడు, దేవతలకు దేవత, ముక్కంటి, సుందరమైన దేవత, గొప్ప దేవత, సమర్థుడు, నాయకుడు, దృఢమైనవాడు, బేసికన్నులవాడు, వాక్కునకు అధిపతి, పరమ పవిత్రమైనవాడు, ప్రమాణములన్నింటికీ సమన్వయ స్వరూపుడు, వృషభాన్ని చిహ్నంగా కలిగినవాడు, వృషభాన్ని వాహనంగా గలవాడు, పాలకుడు, పినాకమనే ధనస్సును ధరించువాడు, ఖట్వాంగమనే ఆయుధాన్ని ధరించేవాడు, చిత్రమైనటువంటి వేషం కలవాడు. ఖట్వాంగం అంటే మంచం కోడు లాంటిది. చిత్రమైన వేషం కలవాడు, శాశ్వతుడు, తమోగుణాన్ని పోగొట్టేవాడు, యోగులలోకెల్లా గొప్పవాడు, రక్షకుడు, బ్రహ్మస్వరూపుడు, జటాభారము గలవాడు, మృత్యువునకే మృత్యువు, చర్మాన్ని ధరించేవాడు, సుందరమైనవాడు, ఓంకార స్వరూపుడు, అందరికంటే పైనుండేవాడు, పూర్ణస్వరూపుడు, సేవింప తగినవాడు, దుర్వాస మహర్షి రూపంలో అవతరించినవాడు, త్రిపురాసురులను సంహరించినవాడు, దివ్యమైన ఆయుధాలు గలవాడు, కుమారస్వామి యొక్క తండ్రి, సర్వమునకు అతీతమైనవాడు, ఆది మధ్యాంతములు లేనివాడు, కైలాసపతి, పార్వతీపతి, కుబేరుడి యొక్క మిత్రుడు, కంఠమునందు విషమును దాల్చినవాడు, లోకములోని వర్ణములన్నింటిలో ఉత్తమమైన వర్ణము కలవాడు, మెత్తటివాడు, సమాధిలో తెలియబడేవాడు, ధనస్సు గలవాడు, నల్లని కంఠం గలవాడు, పరశుధారి, నిడివి కన్నులవాడు, మృగములను సంహరించే కిరాతకుడు, దేవతలకు ప్రభు, సూర్యుని నియంత్రించేవాడు, ధర్మానికి నిధానమైనవాడు, క్షమకు ఆకరమైనవాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, భగుని నేత్రాలను ఓడబెరికినవాడు, భయంకరమైన ఆకారం కలవాడు, జీవులకు నియంత, గరుడు, భక్తుల యందు ప్రీతి గలవాడు, శత్రువులను తప్పింపజేసేవాడు, దాత, దయానిధి, సమర్థుడు, జటాజూటము గలవాడు, మన్మథుని సంహరించినవాడు, శ్మశానముందు నివసించేవాడు, ఇంద్రియాలకు గోచరము కానివాడు, లోకాలను సృష్టించినవాడు, మృగములకు ప్రభు, నిరతి చేసే కర్త, గొప్ప మందు, భిషగ్ అని, సర్వాతీతుడు, వాక్కులకు ప్రభు, రక్షకుడు, సనాతనుడు, మంచి నీతియే స్వరూపంగా కలిగినవాడు, పవిత్రమైన అంతఃకరణం కలవాడు, చంద్రుడు, సోమయాగమునందు ప్రీతి కలవాడు, సుఖస్వరూపుడు, సోమపానం చేసేవాడు, అమృతపానం చేసేవాడు, ఆహ్లాదకరుడు, గొప్ప తేజస్సు కలవాడు, గొప్ప ప్రకాశం కలవాడు, తేజస్వరూపుడు, అమృతస్వరూపుడు, అన్నస్వరూపుడు, అమృతమునకు ప్రభువు, శత్రువు అనే ప్రసక్తి లేనివాడు, చైతన్య ప్రకాశము చేత తెలియదగినవాడు, అగ్నిహోత్రుడు, లోకాలను సృష్టించినవాడు, వేదములను సృష్టించినవాడు, సూత్రములను సృష్టించినవాడు, శాశ్వతుడు, మహర్షి కపిలాచార్యుడిగా అవతరించినవాడు, జగత్తును ప్రకాశింపజేసేవాడు, బ్రాహ్మణ స్వరూపుడు, మంగళములను ఇచ్చేవాడు, మంగళములను సృష్టించినవాడు, జ్ఞానస్వరూపుడు, బ్రహ్మదేవుడికి ఆశ్రయమైనవాడు, ప్రకాశమునిచ్చేవాడు, సర్వవ్యాపకుడు, సర్వమునందు దర్శనమిచ్చేవాడు, బ్రహ్మదేవుణ్ణి సృష్టించినవాడు, విశ్వాన్ని సృష్టించినవాడు, సృష్టిస్వరూపుడు, కర్ణికాపుర పుష్పముల యందు ప్రీతి గలవాడు, త్రికాలజ్ఞుడు, కుమారస్వామి, ఆదిభిక్షువు, వేదశాఖ స్వరూపుడు, భవరోగానికి సాటిలేని వైద్యుడు, గంగాజల రూపంలో ప్రవహించేవాడు, ఉదాత్తమైనవాడు, పూర్ణుడు, శిల్పశాస్త్రవేత్త, కూటస్థుడు, ఇంద్రియ జయం గలవాడు, మనోనియంత్రణ గలవాడు, శరీరమనే రథానికి బుద్ధి రూపంలో సారథి అయినవాడు, గణసమేతుడు, గణములచే రక్షింపబడేవాడు, పవిత్రమైన కీర్తి గలవాడు, సంశయాలు లేనివాడు, మన్మథ స్వరూపుడు, మన్మథుని పాలించినవాడు, భస్మలేపనముతో కూడిన దేహం గలవాడు, సుందరుడు,
ఆగమశాస్త్రాలను రచించినవాడు, సంసార చక్రాన్ని తిప్పేవాడు, లయము చేయబడిన మనస్సు గలవాడు, మూర్తీభవించిన ధర్మము, సర్వదా మంగళస్వరూపుడు, పాప సంసర్గము లేనివాడు, పుణ్యస్వరూపుడు, 4 భుజాలు గలవాడు, సమీపించడానికి శక్యం కానివాడు, అరుదైనవాడు, లభింప శక్యము కానివాడు, పొందశక్యము కానివాడు, ఆయుధములన్నింటి యందు నైపుణ్యం గలవాడు, ఆధ్యాత్మ యోగమునందు నివసించి ఉండేవాడు, మంచి సంతాన రూపంలో ఉండేవాడు, సంతానాన్ని వృద్ధి చేసేవాడు, శుభకర్ములైనటువంటి అవయవాలు గలవాడు, సర్వ జగత్తు యొక్క సారస్వ స్వరూపుడు, జగత్ప్రభువు, దుష్టులను శిక్షించేవాడు, భస్మచే శుద్ధిని కలిగించేవాడు, మేరుపర్వత స్వరూపుడు, మహాబలశాలి, పవిత్ర దేహము గలవాడు, సాధించ శక్యము కానివాడు, సాధు పురుషుల వల్ల సాధింపబడేవాడు, సేవను చేసే కోతి రూపాన్ని దాల్చినవాడు అంటే హనుమంతుడు, తేజస్సు బీజంగా గలవాడు, సనాతనుడు, శత్రువుల ప్రాణాలను హరించేవాడు, బలశాలి, సముద్ర స్వరూపుడు, పెద్ద బిలము స్వరూపంగా గలవాడు, సిద్ధపురుషుడు, దేవతల చేత నమస్కరింపబడేవాడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించేవాడు, పాములను ధరించేవాడు, పంచమహాభూత స్వరూపుడు, గొప్ప నిధి, అమృతస్వరూపుడు, అమృతపానం చేసినవాడు, శోభాయుక్తుడు, పంచవిధము జనులకు ప్రియుడు, గాలివాన రూపంలో వచ్చువాడు, 25 తత్వాలతో ఉండేవాడు, పారిజాత వృక్షస్వరూపుడు, తేలికగా లభించేవాడు, ఆశుతోషుడు అంటారు ఆయన్ని, గొప్ప వ్రతనిష్ట గలవాడు, శూరుడు, వాంగ్మయము అనే ఏకైక నిధి స్వరూపుడు, వర్ణాశ్రమాలకు గురువు, బ్రహ్మచారి, శత్రువులను జయించువాడు, శత్రువులను తప్పింపజేయువాడు, ఆశ్రమస్వరూపుడు, సన్యాసి, బక్కచిక్కినవాడు, జ్ఞాని, పర్వతాధిపతి, ప్రమాణస్వరూపుడు, తెలియ శక్యము కానివాడు, సుందరమైనటువంటి రెక్కలు గలవాడు, గంధస్వరూపుడు, ధనుర్ధారి, ధనుర్వేద స్వరూపుడు, త్రిగుణస్వరూపుడు, చంద్రుని ఆహ్లాదకరమైన గుణమునకు నిధానమైనటువంటి వాడు, సత్యస్వరూపుడు, సత్యమునందు నిష్టగలవాడు, దైన్యము నెరుంగనివాడు, ధర్మస్వరూపుడు, వేదధర్మం ద్వారా శాసించేవాడు, అనంతమైన దృష్టి కలవాడు, ఆనందఘనుడు, దండస్వరూపుడు, దండించేవాడు, దయాస్వరూపుడు, సమీపింపదగినవాడు, గొప్ప మాయగలవాడు, విశ్వకర్మ, నిపుణుడు, రాగము లేనివాడు, వినయముతో కూడిన మనస్సు గలవాడు, తపస్యాలి, భూతములను సృష్టించేవాడు, ఉన్మత్తునుల వేషము ధరించువాడు, దాగియుండువాడు, కామాన్ని జయించినవాడు, ప్రీతిపాత్రులకు అపజయమును కలిగించనివాడు, మంగళ స్వభావం కలిగినవాడు, కల్పస్వరూపుడు, సకల లోకాలకు ప్రజాపతి, వేగము గలవాడు, రక్షించేవాడు, బుద్ధిశాలి, ప్రధానస్వరూపుడు, ప్రభువు, నాశనము లేనివాడు, లోకపాలకుడు, దాగి ఉన్న స్వరూపము గలవాడు, కల్పాది స్వరూపుడు, కమలాల వంటి కన్నులు గలవాడు, వేదశాస్త్రముల సారాన్ని ఎరింగినవాడు, నియమములు లేనివాడు, స్థిరమైన నివాసం కలవాడు, చంద్రుడు, సూర్యుడు, శని, కేతువు, శ్రేష్టమైన అవయవాలు కలవాడు, పగడపు కాంతి కలవాడు, భక్తి చేత వశమయ్యేవాడు, పరంబ్రహ్మ, మృగముపై బాణములను ప్రయోగించినవాడు, అదే మూకాసురుడిపై వేశాడు కదా, పాప సంస్కారము లేనివాడు, పర్వతముపై నివసించేవాడు, సుందరుడు, పరమాత్మ, జగత్తునకు గురువు, సర్వకర్మలకు నిలయము, సంతోషము గలవాడు, మంగళ నిధానము, మంగళములచే చుట్టువారబడి ఉండేవాడు, గొప్ప తపస్సు గలవాడు, దీర్ఘకాలము తపస్సు చేసేవాడు, స్థూలస్వరూపుడు, ముసలివాడు, ధ్రువమండల స్వరూపుడు, పగటి కాలానికి అధిష్టానమైన దేవతాస్వరూపుడు, సంవత్సర స్వరూపుడు, నిత్య సంబంధ స్వరూపుడు, ప్రమాణస్వరూపుడు, శ్రేష్ఠ తపస్వరూపుడు, సంవత్సరమనే కాలాన్ని చేయే సూర్యస్వరూపుడు, మంత్రస్వరూపుడు, శ్రద్ధాస్వరూపుడు, సర్వులను తప్పింపజేసేవాడు, పుట్టుక లేనివాడు, సర్వేశ్వరుడు, సిద్ధుడు, మహా తేజశాలి, మహాబలశాలి, యోగి, యోగ్యమైనవాడు, సర్వ జగత్తుకు బీజము,
సిద్ధిస్వరూపుడు, సర్వకారణుడు, సర్వమునకు ముందు ఉన్నవాడు, సంపత్స్వరూపుడు, కొనియాడదగిన మనస్సు గలవాడు, సత్యస్వరూపుడు, సర్వ పాపాలను పోగొట్టే హరుడు, మంచి కీర్తి గలవాడు, శోభ గలవాడు, మాలను ధరించేవాడు, వేదాంగ స్వరూపుడు, వేదాలను తెలిసినవాడు, ముని, ఉజ్వలంగా ప్రకాశించేవాడు, అన్నస్వరూపుడు, భోక్తృస్వరూపుడు, అంటే భోజనం చేసేవాళ్ళ స్వరూపంలో కూడా ఆయనే ఉంటాడు. లోకములకు ప్రభువు, జయింప శక్యము కానివాడు, అమృతుడు, శాశ్వతుడు, శాంతుడు, బాణము చేతి ఎందు గలవాడు, ప్రతాపము గలవాడు, కమండలాన్ని పట్టుకున్నవాడు, ధనస్సు గలవాడు, వాక్కునకు మరియు మనస్సుకి గోచరము కానివాడు, అంటే అవాంగ్మానస గోచరుడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, గొప్ప మాయ గలవాడు, సర్వమునందు నివసించేవాడు, 4 మార్గాలు గలవాడు, కాలముతో సంబంధం గలవాడు, గొప్ప నాదము గలవాడు, గొప్ప ఉత్సాహం గలవాడు, గొప్ప బలం కలిగినవాడు, గొప్ప బుద్ధి గలవాడు, గొప్ప పరాక్రమం గలవాడు, భూతములతో కలిసి సంచరించేవాడు, త్రిపురాలను వినాశనం చేసినవాడు, రాత్రియందు సంచరించేవాడు, ప్రేతములతో కలిసి తిరిగేవాడు, గొప్ప శక్తి గలవాడు, గొప్ప కాంతి గలవాడు, ఇదమిత్తంగా నిర్దేశించే శక్యము కాని దేహము గలవాడు, శ్రీమంతుడు, అందరూ ఆచార్యుల మనస్సులలో ధ్యానింపబడేవాడు, సర్వశాస్త్ర జ్ఞాన ప్రవర్తకుడు, నిత్యుడు, అనిత్యుడు, తేజస్సులకు తేజస్సు, కాంతి గలవాడు, తండ్రి, సర్వులను శాసించేవాడు, నృత్యమునందు ప్రీతి గలవాడు, నిత్యము నాట్యము చేసేవాడు, ప్రకాశస్వరూపుడు, ప్రకాశింపచేసేవాడు, స్పష్టాక్షర స్వరూపుడు, స్పష్టమైన అక్షర స్వరూపుడు, పండితుడు, మంత్రస్వరూపుడు, సర్వసముడు, సారస్వరూపుడు, యుగాదిని చేసేవాడు, యుగచక్రాన్ని తిప్పేవాడు, గంభీరుడు, వృషభం వాహనంగా గలవాడు, ప్రీతిపాత్రుడు, గొప్పవాడు, శిష్టుల యందు ప్రీతి గలవాడు, తేలిగ్గా లభించేవాడు, జీవుని యొక్క సారస్వరూపాన్ని శోధించేవాడు, తీర్థస్వరూపుడు, తీర్థముల నామం కలవాడు, తీర్థముల యందు దర్శింపబడేవాడు, తీర్థములను ఇచ్చేవాడు, జలనిధి, జగత్తుకు అధిష్టానం, విజయుడు, జయాన్ని ఇచ్చే కాలం తెలిసినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు, ప్రమాణ జ్ఞానం కలవాడు, తేజస్సే కవచంగా గలవాడు, విష్ణుస్వరూపుడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, దేవతల చేత సేవింపబడేవాడు, విద్యలకు ప్రభువు, బిందువునందు ఉండేవాడు, వాయుస్వరూపుడు, దోషవర్జితుడు, జగత్కర్త, తెలియ శక్యము కానివాడు, గుహ్యస్వరూపుడు, గుహస్వరూపుడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉండేది ఆయనే. గుహుడు అంటే సుబ్రహ్మణ్యుడు. కరణము, కారణము, కర్త, బంధములన్నింటినీ విడిపించేవాడు, దృఢ నిశ్చయ స్వరూపుడు, సువ్యవస్థయే స్వరూపంగా గలవాడు, స్థానమునిచ్చేవాడు, జగత్తునకు ఆదిలో హిరణ్యగర్భ రూపంలో జన్మించినవాడు, గురువును అనుగ్రహించేవాడు, లలితుడు, అభేద స్వరూపుడు, మనోవృత్తి స్వరూపుడు, హృదయ గుహలో ఉండేవాడు, వీరులకు ప్రభువు, వీరభద్ర స్వరూపుడు, వీరాసనమునందు ఉపవిష్టుడై ఉండేవాడు, గురువు, వీరులకు చూడామణి వంటివాడు, జ్ఞాత, చిదానంద స్వరూపుడు, నదులను ధరించేవాడు, ఆజ్ఞాచక్రమునందు ఉండేవాడు, త్రిశూలము గలవాడు, కాంతి స్వరూపుడు, మంగళకరమైనటువంటి నివాసం కలవాడు, వాలఖిల్య మహర్షి స్వరూపుడు, మహావీరుడు, తీక్షణమైనటువంటి కిరణాలు గలవాడు, చెవిటివాడు, పక్షి, ఆహ్లాదకరమైనవాడు, శరణు పొందదగినవాడు, సుబ్రహ్మణ్యుడు, అమృతానికి అధీశ్వరుడు, ఇంద్రుడు, కౌశికుడు, సూర్యుడు, విశ్రాంతి స్థానం, సర్వాన్ని సాధించేవాడు, లలాటమునందు కన్నుగలవాడు, జగత్తు దేహముగా గలవాడు, సారస్వరూపుడు, సంసార చక్రాన్ని ధరించేవాడు, అమోఘమైన దండం కలవాడు, రాగద్వేషాలు లేనివాడు, తేజస్వరూపుడు, బ్రహ్మవచ్చ స్వరూపుడు, పరమార్థస్వరూపుడు, గొప్ప మాయావి, మేఘస్వరూపుడు, పెద్ద పులి కన్నులు గలవాడు, సుందరుడు, అధికమైన ప్రకాశం కలవాడు, వైద్యుడు, బృహస్పతి, సూర్యుడు, ఆదిత్యుడు, విరోచనుడు, స్కందుడు,
శాస్త, సూర్యపుత్రుడైన యముడు, యుక్తిస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, ప్రేమ గలవాడు, త్రిపురాసుర సంహర్త, కైలాసాధిపతి, సుందరమైనవాడు, జగత్తుకు తండ్రి, సూర్యుడే కనుగా గలవాడు, సర్వోత్తముడు, భయం లేనివాడు, జగత్తును పోషించేవాడు, నివారింప శక్యం కానివాడు, నిత్యుడు, నిశ్చితమైన మంగళం కలవాడు, శ్రవణ కీర్తనముల చేత పుణ్యం ఇచ్చేవాడు, దూరము నుండియే వినేవాడు, సర్వాన్ని సహించేవాడు, ధ్యానింపబడేవాడు, చెడ్డ కళలను పోగొట్టేవాడు, తరింపజేసేవాడు, పాపకృత్యాలను నశింపజేసేవాడు, తెలియ తగినవాడు, సహింప శక్యము కానివాడు, పుట్టుక లేనివాడు, కారణము లేనివాడు, భూస్వరూపుడు, భూమి ఎందలి సంపదయే స్వరూపంగా గలవాడు, కిరీటము గలవాడు, దేవతలకు అధిపతి, జగత్తును రక్షించేవాడు, జగత్తును సృష్టించేవాడు, గొప్ప వీరుడు, సుందరమైన అవయవాలనిచ్చేవాడు, జన్మనిచ్చేవాడు, జనుల యొక్క జన్మకి కారణభూతమైనవాడు, ప్రీతి గలవాడు, నీతి గలవాడు, నిత్యుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, సూర్యుడు, భయంకరుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, ఓంకార స్వరూపుడు, సన్మార్గమునందు సంచరించేవాడు, గొప్ప నిధి, గొప్ప ధనము గలవాడు, జన్మకు అధిపతి, మహాదేవుడు, సకల వేదముల సారస్వరూపుడు. ఇలా సహస్రనామాలతోటి స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. మరి మిగిలినటువంటి ఈ సహస్రనామాలని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే మనం అనుకున్నటువంటి సమయం పూర్తయింది గంట. ఎందుకంటే ఇంకా ఇవి దాదాపు ఒక 300 నామాలు ఉన్నాయి. ఒక్క విశేషం, వచ్చిన నామం మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. అయితే ఇది వ్యాఖ్యాన గ్రంథాలు చూస్తే అదే నామానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఒక చోట ఒక అర్థం ఇస్తే ఇంకో చోట ఇంకో అర్థం ఉంటుంది. అలాగే ఇవే నామాలు కొన్ని విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంటాయి. అంటే ఏమిటి అర్థం? విష్ణువుకి శివుడికి అభేదం అని తెలుసుకోవాలి మనం. దానికోసం ఈ సహస్రనామాన్ని మనం పఠించుకుందాం. ఈ సహస్రనామాలకి అర్థాలు మాత్రమే ఇవి, అది కూడా కేవలం బాహ్యార్థం. అంతరార్థం తెలియాలంటే అది పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు ఉంటాయి. వాటికి అవి ఒక్కొక్క నామానికే కొన్ని పేజీలు ఉంటుంది వ్యాఖ్య. అవి ఎప్పుడైనా పరమేశ్వరుడు అనుగ్రహిస్తే మహానుభావులు వ్యాఖ్యాతలు రాసినటువంటి వాటిని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే నా దగ్గర ఆ గ్రంథాలు లేవు, కొనాలి. మహానుభావులు ఎవరు వీటి మీద అథారిటేటివ్గా రచించారో చూసి వాటిని పట్టుకుంటే ఆ సహస్రనామాల యొక్క వ్యాఖ్యానం మనకు అర్థమవుతుంది. సరే, తక్కిన యొక్క నామాలకి రేపటి రోజు మనం అనుసంధానం చేసుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.